నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు, నాకు అవకాశం ఇవ్వండి, నేనేం చేయలేను. మరి సాతానుకు నువ్వు అవకాశం ఇవ్వలేనివాడు, సిగ్గులేనివాడు, వాడు మీదకి వచ్చేస్తాడు. కానీ యేసయ్య అలా రాడు. ఆయన స్వరం వినిపిస్తాడు. హృదయ కవాటాలు తెరిచి ఆయనను పిలిస్తే నీతో ఆయనతో నీవు కలిసి సెలబ్రేషన్ చేసుకోవచ్చు, విందు చేసుకోవచ్చు, ఆధ్యాత్మిక పండుగ చేసుకోవచ్చు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ విలువలు గొప్పవి, నీ స్థాయి గొప్పది, నీ స్థానం గొప్పది. దేవునిలో, దైవికంగా, దేవుని కృపలో, కుటుంబంలో, ఫ్యామిలీలో, సమాజంలో, సంఘములో. అదే సమయంలో అది యేసయ్యను బట్టి కలిగిందని గుర్తించు. నీ అందాన్ని బట్టో, నీ ఆరోగ్యాన్ని బట్టో, నువ్వు కలిగి ఉన్న వాటిని బట్టో, పరువు, ప్రతిష్ట, గౌరవాలను బట్టి కలిగింది కాదు. కేవలం యేసయ్య నిన్ను చూశాడు, సువార్తను అందించి రక్షణలోకి నడిపించి ఆయన కొరకు నిన్ను, నీ కుటుంబాన్ని నిలబెట్టుకున్నాడు. రేపొద్దున ఆయన ప్రక్కన కూర్చోవాలి నీ ఫ్యామిలీ.